బ్రాండ్ బాబు పేరుతో ఏపీలో ఓట్లు అడిగే వెసులుబాటు లేదు. ఈ సంగతి చంద్రబాబుకు చాలా కాలం కిందటే అర్థమైంది. నాణ్యమైన మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నారే తప్ప తన బ్రాండ్ నాణ్యత గురించి ఆయన గొప్పగా చెప్పుకోలేకపోతున్నారు. తన 5 ఏళ్ల పాలనలో మంచి జరిగితేనే తనకు మద్దతునియ్యండని ఒక పక్క సీఎం జగన్ ప్రజా తీర్పును కోరుతున్నారు. ఆ ప్రయోగం బాబు చేస్తే దుస్సాహసం అవుతుంది. వేగంగా వస్తున్న వందే భారత్ రైలుకు ఎదురుగా పరిగెత్తాలనే ఆలోచన ఆయన ఎందుకు చేస్తారు? ఒక అజెండా లేని తాను జగన్మోహన్ రెడ్డితో ముఖాముఖి తలపడటం కూడా అటువంటి ఆలోచనేనని చంద్రబాబుకు తెలుసు. ఆయన తనకు అలవాటైన దారిలోనే ప్రయాణం చేస్తున్నారు. నానా తంటాలు పడి తన నట్టింట్లో ఎన్డీఏ కూటమిని కూర్చోబెట్టగలిగారు. అదే సమయంలో ఇంటి చావిట్లోకి ఇండియా కూటమి పేరంటాలను పిలుచుకున్నారు. ఇటువంటి అవకాశవాద వ్యూహాలు ఎన్ని పన్నినా గెలుపు దక్కడం సులభం కాదని ఆయన ఆరో ఇంద్రియం గిల్లి చెబుతోంది. చంద్రబాబు తన ప్యాకేజీ పేటికలోంచి ఒక్కో షాడోని లాగి జనంలోకి ప్రయోగిస్తున్నారు. ఎల్లో మీడియా ఉత్పత్తి చేసే బేతాల కథలే ఈ షాడోల ప్రసంగ పాఠాలు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రశాంత్ కిషోర్ దాకా ఈ బాపతు వాళ్ళు చాలా మందే ఉన్నారు. షర్మిల సిస్టర్స్ కూడా ఆ తాను ముక్కలే. కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుందట. చంద్రబాబు పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఆయన షాడోల ద్వారా చెప్పిస్తున్న కథలకు ఆయన క్యాంపు నుంచే కౌంటర్లు పడుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య దుర్ఘటన బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆయన ఆధ్వర్యంలోని పోలీసులే దర్యాప్తు జరిపారు. అప్పుడు బాబుకు కనిపించని రాజకీయ కోణం తన అవసరాలకు అనుగుణంగా ఆ తర్వాత కాలంలో కనిపించింది. హత్యను వైఎస్ అవినాష్ రెడ్డి మెడకు చుట్టి వైఎస్ఆర్సీపీని ఆత్మరక్షణ వైపు నెట్టాలని ఆయన పన్నాగం. దీనికోసం ఓ కథను వండించారు. స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో వివేకాను పార్టీ తరఫున ముఖ్యమంత్రి నిలబెట్టారు. మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ఆయన ఓడిపోయారు. ఇందుకు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వగేరాలే కారణమని, అందువలనే కోపం పెంచుకున్న వివేక ఎంపీ టికెట్ను అవినాష్కు ఇవ్వొద్దని చెబుతున్నారని, ఆ కారణంగా వివేకాను అడ్డు తొలగించుకునేందుకు అవినాష్ తదితరులు హత్యకు ప్లాన్ చేశారనేది టీడీపీ అల్లిన కథ. అవును, అది మా కథే. వివేకాను ఓడించింది మేమేనని ఇన్నాళ్లకు సాక్షాత్తు హార్స్ మౌత్ సకిలించింది. అప్పటి తెలుగుదేశం నాయకుడు, నేడు బీజేపీలో బాబు అంతేవాసిగా ఉన్న సీఎం రమేష్ ఈ సంగతి కుండ బద్దలు కొట్టారు. జర్నలిస్టు సాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ దీనిపై స్పష్టత ఇచ్చారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబ సభ్యులొకరిని ఓడించడం ఇంతకు ముందెన్నడూ సాధ్యం కాలేదని, తన వల్లే ఆ ఘనత సాధ్యమైందని రమేష్ గొప్పగా చెప్పుకున్నారు. అవినాష్ పై అల్లిన కుట్ర కథకు దాని తల్లి వేరే బూటకమని స్పష్టమైపోయింది. దాని ఆధారంగా అల్లిన మిగతా కథ గురించి చెప్పేదేముంటుంది? వివేక హత్యను అవినాష్ మెడకు చుట్టి ఎన్నికలయ్యేంత వరకు ప్రచారంలో పెట్టడమే సునీత సిస్టర్స్ కు చంద్రబాబు ఇచ్చిన కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల, కడప జిల్లాతో పాటు వీలైన ఇతర చోట్ల సునీత రోజు ఈ విషయంపై మాట్లాడుతూ జగన్ సర్కారును అప్రతిష్ట పాలు చేయాలి. ఇది వారికి చంద్రబాబు అప్పగించిన బాధ్యత. బాధ్యతను స్వీకరించడానికి వారి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఇదిలా ఉండగా న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై పబ్లిక్ గా ఎవరూ మాట్లాడకూడదని కడప కోర్టు మొన్న గట్టిగా హెచ్చరించింది. ఇదేమీ కొత్త కాదు. న్యాయస్థానం ముందున్న అంశంపై కామెంట్స్ చేయడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. తన స్క్రిప్టే హత్య కేసు అయినప్పుడు దానిపై మాట్లాడకుండా ఎలా ఉండాలని ఇప్పటికే సునీత బయట పడిపోయింది. పై కోర్టుకు అప్పీలుకు వెళ్తానని చెప్పింది. వెళ్ళొచ్చు, తప్పే ఉంది. కాకపోతే వైఎస్ జగన్ సర్కారును ఇరుకున పెట్టడమే తమ అసలు లక్ష్యం తప్ప ఇంకో రాచకార్యమేదీ తమకు లేదని ఈ చర్య ద్వారా నిరూపించుకుంటున్నారు. ఇదే తరుణంలో జాతకరత్న మెడతంబొట్లుగా లోకానికి పరిచయమైన ప్రశాంత్ కిషోర్ బండారాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బట్టలూడదీసి బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కొంతకాలంగా పీకే వ్యవహారం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీఎం రమేష్ సమకూర్చే ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లడం, కరకట్ట ప్యాలెస్ లో చంద్రబాబుతో 3-4 గంటలు మంతనాలు, ఆ పిదప మీడియాతో మాట్లాడటం, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని చెప్పడం పీకేకు రివాజుగా మారింది. పైగా తాను చంద్రబాబుకు వ్యూహకర్తగా పనిచేయడం లేదని, తన అనుభవంతో ఫలితాలను ఊహిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ఈ విషయంపై పూర్తి స్పష్టత ఇచ్చేశారు. ప్రశాంత్ కిషోర్ తమకు ఈ ఎన్నికల్లో పనిచేయడం లేదని, ఆంధ్రలో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడైన విషయం ఏమిటి అంటే,
చంద్రబాబు తరఫున సీనియర్ సలహాదారుగా పీకే పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ ఒక దశలో చేతులెత్తేశారు. మీ పార్టీ గెలవడం సాధ్యం కాదని పార్టీ నేతల ముందే కుండ బద్దలు కొట్టారని వినికిడి. ఈ దశలో రాబిన్ శర్మను బుజ్జగించడం కోసం పీకేను చంద్రబాబు ప్రవేశపెట్టారు. రాబిన్ శర్మను గైడ్ చేయడంతో పాటు టీడీపీ గెలుస్తుందనే చిలక జోస్యాలు కూడా 10 రోజులకు ఒకసారి పీకే చెప్పాలని ఒప్పందం కుదిరింది. ఇటువంటి ఒప్పందమే ఆంధ్ర ఆక్టోపస్ గా ప్రకటించుకున్న లగడపాటి రాజగోపాల్తో గత ఎన్నికల్లో చంద్రబాబు కుదుర్చుకున్నారు. ప్రచండంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను దాచిపెట్టి చంద్రబాబు గెలవబోతున్నాడని జోస్యం చెప్పారు. ఫలితాల తర్వాత రాజగోపాల్ పరువు పంచనామా అయిపోయింది. నాడు రాజగోపాల్కు పట్టిన దుర్గతే ఈ ఎన్నికల తర్వాత మన మిడతం బొట్లు పీకేకి కూడా పట్టనుంది. ఒక పక్క ఈ తరహా షాడో బాక్సింగ్ క్రీడోత్సవాలు నిర్వహిస్తూనే కూటమి ఏర్పాటు కోసం బాబు ఎన్ని కష్టాలు పడ్డారో స్వర్గంలో ఉన్న ఎన్టీఆరే చెప్పాలి. ఢిల్లీ పెద్దల కాళ్ళు కూడా పట్టుకున్నానని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మనకింకా గుర్తే. అది చంద్రబాబు తరఫున. ఇందుకోసం పవన్ ను ఏ స్థాయిలో చంద్రబాబు ఉత్తేజపరిచి ఉంటాడు, ఏ స్థాయిలో ఉద్దింపజేసి ఉంటాడు, ఆ ఉద్దీపనకు ఎంత చమురు కాలి ఉంటుంది చంద్రబాబుకే తెలియాలి. అదంతా ఒక ఎత్తు. 5 ఏళ్ల కింద నరేంద్ర మోదీని తాను ఎన్ని మాటలన్నారు, ఉగ్రవాది అన్నారు, ఇంకా పెద్ద పెద్ద మాటలు చాలా అన్నారు. ప్రజలకవి గుర్తే. పొత్తు కుదిరిన తర్వాత మోదీని ప్రసన్నం చేసుకోవడానికి బాబు పడిన ప్రయాస పగవాడికి కూడా రాకూడదు. చిలకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న సభలో చంద్రబాబు ఎన్ని వినయాలు ఒలకబోశారో. ప్రధానికి అర్థం కావడం కోసం తనకు తెలియని హిందీ భాషలో రాసుకొచ్చుకొని మరీ భజన చేశారు. మొత్తానికి ప్రధాని ముందు గుంజీలు తీసినంత స్థాయిలో హావభావాలు ప్రదర్శించారు. ఎంత కష్టపడినా ఫలితం దక్కే సూచనలు కనిపించడం లేదు. రోజు రోజుకు వైఎస్ఆర్సీపీ బలం పెరుగుతున్నదని సమస్త సర్వేలు ముక్త కంఠంతో ప్రకటిస్తున్నాయి. బాబు అదుపు తప్పుతున్నారు. ముఖ్యమంత్రిపై విచక్షణారహితంగా బూతులు కురిపిస్తున్నారు. రాళ్లతో కొట్టండి, చేతికి ఏది దొరికితే దానితో కొట్టండని టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడం మొదలుపెట్టారు. గ్లాసు పగిలితే ఎంత పదునుగా ఉంటుందో తెలుసు కదా, దాంతో కంఠాన్ని కోసేయాలనే సైగ చేస్తూ జనసేన కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. పర్యవసానం కనిపించింది. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన క్షేమంగా ఉన్నారు. బాబు మాత్రం విచక్షణ కోల్పోతూనే ఉన్నారు. దిగజారుడులో చివరి మెట్టుకు చేరుకున్నారు. ఆఖరి మాటగా తనను కాదు ఎన్డీఏనే చూసి ఓటయ్యమని చంద్రబాబు అభ్యర్థిస్తున్నారు. తన ముఖంలో నరేంద్ర మోదీ ముఖాన్ని చూసుకోండని సలహా ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో మోదీ పార్టీ పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది. ఎన్డీఏ కూటమితో కలిసి మహా అయితే బోటాబోటీ మెజారిటీతో గట్టెక్కవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ ప్రభ దేదీప్యమానంగా ఉన్న రోజుల్లో ఆయన్ను తిట్టిపోసిన బాబు వెలుగులు తగ్గుతున్న వేళ పొగడ్తలు కురిపిస్తున్నారు. భలే టైమింగ్ బాబు గారు మంది.